హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇది వీడియో ఏంటి అంటే, మా చిన్నమ్మాయి నూజివీడు కాలేజీకి వెళ్ళింది కదా, ఫస్ట్ టైం తన దగ్గరకు వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళాము, జర్నీ అంతా కూడా వీడియో తీశాను, కానీ అది చాలా లాంగ్ అవుతుంది. దాని గురించి ఆలోచిస్తే ఈ వీడియో వెనకబడిపోతుంది. అందుకని ఇంకా నేనైతే ఇవి ఓన్లీ అమ్మాయితో ఉన్నటువంటి వీడియో మాత్రమే పెట్టాను. జర్నీ వెళ్ళేటప్పటిది వచ్చేటప్పటిది కలిపి మొత్తం ఒక వీడియోగా పెడదామని చెప్పేసి ఇంకా ఇంతవరకు తీసాను అనమాట వీడియో. ఇదంతా కూడా నూజివీడు కాలేజ్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఇదంతా సిమెంట్ రోడ్లు ఎక్కడికక్కడ. అది పక్కన కనిపిస్తుంది కదా, అది చాలా పెద్ద కొండ అండి బాబోయ్. అసలు కొండని తవ్వి ఎంత రోడ్లు వేసి ఇన్ని కాలేజీలు కట్టారంటే చాలా గ్రేట్ అండి. అది కూడా తెలుసా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. అసలు ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మన రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పాదంలో నడిపించే ప్రభుత్వం అయి ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు ప్రజలందరూ, ఈ సమాజం మొత్తం కూడా. చూడండి, అసలు ఎంత చక్కగా నీట్గా చెట్లు, అసలు ఇందులో పనిచేసే వాళ్ళు ఉన్నారండి. ఎంత మంది అంటే అంత మంది అనమాట. అసలు మేమైతే ఆశ్చర్యపోయాము. ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలామంది ఉన్నారు పనిచేసేవాళ్ళు. మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకా వచ్చాము, గేటు మనము పడతాం, అమలు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. గేట్ దగ్గర నుంచొని మీ పాప ఎవరున్నారో కబురు పంపండి, ఫోన్ చేయండి, వస్తారని చెప్పారు. ఇంకా నేను పూజతో అయితే వెయిట్ చేస్తున్నాము. మా అమ్ములు ఇక్కడ నుండే గొట్టిపాడు నుండే ఒక అమ్మాయి అదే కాలేజీలో సెలెక్ట్ అయిందనమాట, IIIT నూజివీడికి. ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఇంకా వస్తున్నారు. మా చిన్నమ్మాయి అదృష్టం ఏంటంటే మామూలుగా సీట్ అయితే శ్రీకాకుళంలో వచ్చింది, కానీ దేవుడు మా యందుండి ఈ సంవత్సరం మాత్రమే రూల్స్ మార్చారు. ఇదిగో చూడండి, వస్తున్నారు కదా స్కూటీలు వేసుకొని, వీళ్ళందరూ వర్కర్స్ అండి. అదిగో ఇటు కూర్చున్నారు, అటు నుంచి వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంత పెద్ద కాలేజీని మెయింటైన్ చేయాలంటే అంతమంది వర్కర్స్ ఉండాలి అని అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అదిగోనండి వస్తుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు దూరంగా ఉందన్నమాట. అంటే ఇంతవరకు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు, పుట్టిన దగ్గర నుంచి. పుట్టినాక ఒక్కసారి వాళ్ళ చిన్నత్త ఊరికి తీసుకొని వెళ్ళింది. నైట్ వెళ్ళారు, తెల్లారి నేను నిద్ర లేచి చూసేసరికి ఇద్దరు అత్త కోడళ్ళు ఇద్దరు మంచం మీద ఉన్నారనమాట. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ. వాళ్ళ అత్తకి నిద్ర లేకుండా చేసిందని వాళ్ళ అత్త కోపంగా ఆ పిల్లకెళ్ళి చూస్తూ ఉంటే నాకైతే చాలా నవ్వు వచ్చింది. అది ఇప్పటికీ మర్చిపోను ఆ సిచ్యువేషన్. ఇంకా ఈ పిల్లని అప్పటి నుండి ఇంకా ఎప్పుడు కూడా ఎక్కడికి పంపించలేదు. మా అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించినా ఎక్కువ రోజులు ఉండరు అసలుకి. కానీ ఏదో ఇంకా తర్వాత ఇక ఎక్కడికి పంపించలేదు వీళ్ళని. చిన్నపిల్లలు అప్పుడు 1-2 సార్లు వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళారు, కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. పూస్త అయితే ఉండిద్ది కానీ అమ్ములు అస్సలు ఉండలేదు. ఇంకా అమ్మాయి ఇల్లు విడిచి ఫస్ట్ టైం ఉందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇంకా తను చదువుకోవాలి అన్నటువంటి ఇదితో ఉంది కదా, అందుకని. ఇక్కడైతే భోజనం అంటే ఇంట్లోనే వండుకొని తీసుకొని వెళ్ళాను నేను. ఎందుకంటే అక్కడ ఏమీ దొరకవండి తినడానికి. ఒకవేళ దొరికినా చాలా కాస్ట్ పెట్టాలి, అవి కూడా బాగుండదు, కడుపు నిండినట్టు ఉండదు అసలు. ఇంకా నేనైతే మా నలుగురికి అని భోజనం వండుకొని తీసుకొని వెళ్ళాను. అంత స్పెషల్ అయితే ఏం చేయలేదు. కోడిగుడ్లు వండి ఇంకా టమాటా పచ్చడి అవన్నీ తయారు చేశాను అమ్ములు కోసము. చక్రాలు అవన్నీ వండాను కదా. ఇంకా కోడిగుడ్డు పులుసు, టమాటా పచ్చడి, పెరుగండి. అంతకుమించి ఇంకేం తీసుకొని వెళ్ళలేదు. అవి చాలు కదా మన పిల్లలు తృప్తిగా తినడానికి. ఇంకా నేనైతే అందరికీ పెట్టేశాను అన్నము. అందరు తిన్నాక లాస్ట్లో నేను తిన్నాను అనమాట. ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ అండి వాళ్ళ కాలేజీలో. అదిగో ఎదురు అది కొండ అండి, అది కొండ ఎదురుగా కనిపించేది కొండ అనమాట. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ ఓయమ్మ ఎన్నంటే అన్నండి బాబోయ్. అసలు మామూలుగా లేదు. కాలేజీ అంటే కాలేజీ లాగే ఉంది. ఇక్కడ 2 క్యాంపస్లు ఉన్నాయి. నూజివీడులోనే
ఒంగోలులో సీటు వచ్చిన వాళ్ళు, శ్రీకాకుళంలో సీటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ సంవత్సరము నూజివీడులోనే చదువుతున్నారు. ఇక నూజివీడులో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళు అందరూ కొంచెం బాయ్స్ గర్ల్స్ కొంచెం కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు చూస్తుంటే. కానీ మా అమ్మాయి వాళ్ళు మాత్రం ఓన్లీ గర్ల్సేనమాట. హాస్టల్ కానీ కాలేజ్ కానీ. ఇంకా వాళ్ళైతే తింటున్నారు. నేనైతే నాకు ఇష్టం అండి వీడియోలు. ఎందుకు ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం వీడియోలు అంటే. ఎందుకు ఇష్టం అంటే మా అమ్మాయి వాళ్ళకి రేపు ఇవి ఒక తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయండి. రేపు ఫ్యూచర్లో నేను ఉన్నా లేకపోయినా వీళ్ళ పిల్లలు వీళ్ళని చూసుకుంటారనమాట. మా అమ్మ వాళ్ళు ఇలా కష్టపడ్డారు, చదువుకున్నారు, ప్రయోజకులు అవుతారు. అవ్వినా అవ్వకపోయినా సరే వాళ్ళకి ఒక మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోవాలి అని నేనైతే వెళ్ళిన ప్రతి చోట ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలి అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో నేనైతే ప్రతిదీ కూడా వీడియో తీస్తాను. వీడియో తీయమని కూడా చెప్తాను. ఎందుకంటే ఈరోజు మరలా తిరిగి రాదు కదా, ఈ వయసు మరలా తిరిగి రాదు కదా, అన్నీ కూడా కాలంతో పాటు ముందుకు వెళ్ళిపోతాయి కదా. కాబట్టి నేనైతే నాకైతే వీడియోలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్లో మా వారు అరిచేవాళ్ళు, కానీ ఇప్పుడైతే లేదు. ఆయన కూడా చాలా చక్కగా ఇంకా ఉంటున్నారనమాట. ఇప్పుడు వీడియోలు పిల్లలు లేనప్పుడు నైట్లు 1 గంట దాకా 12 దాకా ఆ వీడియోలు చూసుకుంటూ ఉంటారనమాట ఆయన. ఇంకా అప్పటి నుండి అప్పుడు తీయబట్టే కదా ఇప్పుడు ఆనందంగా చూసుకుంటున్నామన్న ఆలోచనతో ఇంకా వీడియో తీసేటప్పుడు ఏమనరు. కొన్నిసార్లు మాత్రం గదుంతూనే ఉంటారు ఇసుగ్గా ఉన్నప్పుడు. అయినా కానీ ఆయన చూడకుండా, ఆయనకి తెలియకుండా, ఆయనకి ఇసుగు రాకుండా అలా నేను వీడియోలు అయితే తీసుకుంటాను. అదిగాక పిల్లలతో అంటే నాకు ఇంకా చాలా ఇష్టం అండి. వాళ్ళ ప్రతి మూమెంటు వీడియోలు రికార్డ్ చేసి పెట్టేయాలి యూట్యూబ్లో. అదే ఉంటుంది ఆలోచన. ఎందుకంటే ఒకే ఒక సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఉంది అంటే యూట్యూబే కదా. గ్యాలరీలో పెట్టినా, ఇంకెక్కడ పెట్టినా, పెన్ డ్రైవ్లో పెట్టినా, మెమరీ కార్డులో పెట్టినా ఏదో ఒకసారి ఏదో సందర్భంలో పోగొట్టుకుంటాము. కానీ యూట్యూబ్లో పెడితే మాత్రం అవి చిరకాలం ఉండిపోతాయి అని నేనైతే ఇంకా వ్లాగ్ లాగా షూట్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. చూసేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా మా చిన్నమ్మాయి నూజివీడు ఎలా వెళ్ళింది అన్నది. ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వచ్చారు కదా. న్యూ సబ్స్క్రైబర్స్ కోసం మరలా ఇంకొకసారి చెప్తున్నానండి. తనైతే 10వ తరగతిలో గవర్నమెంట్ హై స్కూల్లో చదివింది ప్రత్తిపాడులో. ఇంకా స్కూల్ ఫస్ట్ వచ్చిందనమాట. 574 మార్క్స్. తనైతే IIITకి అప్లికేషన్ పెడితే సీట్ అయితే కన్ఫర్మ్ అయింది. తనైతే ఇప్పుడు IIIT కాలేజ్ నూజివీడులో చదువుతుందన్నమాట. ఫస్ట్ ఇయర్. మా పెద్దమ్మాయికి 540 వచ్చినాయి. హై స్కూలే, గవర్నమెంట్ హై స్కూలే. తనైతే శ్రీ చైతన్య గుంటూరులో చదివిస్తున్నాము. తనకి ఫ్రీ సీట్ ఎక్కడ రాలేదు, అవకాశం కూడా లేదనమాట. ఇంకా ఇక్కడైతే నేను భోజనం చేస్తున్నా వాళ్ళందరికీ పెట్టి. ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే మా పక్క ఊరు అనమాట, గొట్టిపాడు. వాళ్ళని నేనే ఫస్ట్ రోజు పరిచయం చేసుకొని మాట్లాడాను. జర్నీలో కనిపించారు మాకు. నేనే వెళ్ళి ముందుగా మాట్లాడాను. నాకు ఎవరితోనైనా సరే ముందుగా మాట్లాడడం అంటే చాలా ఇష్టం అండి. అది మన సంస్కారాన్ని చాటి చెప్తుందన్నమాట. తెలిసిన వాళ్ళైనా సరే కొంతమంది ఎదురుపడినా మాట్లాడరు, అది సంస్కారం అనిపించుకోదు. కానీ సంస్కారం అంటే ఏంటంటే మనకు తెలియని వారైనా సరే ఏదైనా అవసరం ఉన్నప్పుడు, మనకు తెలుసు మనకి వీళ్ళతో అవసరం ఉంది అనుకున్నప్పుడు మనమే ముందు మాట్లాడితే ఏమవుతుంది? అది మంచి అలవాటే కదా. ఇంక ఇక్కడైతే మేమైతే బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు తనతో గుర్తుగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మీరైతే ఈ ఫొటోస్ చూసేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి కొంచెం ఓపిక చేసుకొని. థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు వచ్చినందుకు.